హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నా పేరు రూపా. వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఈరోజు నేను ఈ వీడియోలో నా మిద్దె తోట కోసం ఎరువుని ఎలా తయారు చేసుకుంటాను అనేది చెప్పబోతున్నానండి. సో ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది నేను తయారు చేసుకున్న ఎరువు, అంటే కంప్లీట్ అయిపోయిన ఎరువు. ఇందులో నుంచి నేను వామ్స్ని తీసి మొక్కలకి ఈ ఎరువుని వేస్తాను. అయితే బయట మనకు వర్మీ కంపోస్ట్ అండి ఎలా రెడీ చేస్తారు అంటే, మనకు ఆవు పేడలో వామ్స్ని వేసి అలాగే గడ్డి వేసి మనకు వర్మి కంపోస్ట్, అంటే వామ్స్ యొక్క విసర్జితాలని మనం వర్మి కంపోస్ట్ అంటాం. సో నేను అదే మెథడ్ నేను ఫాలో అయ్యాను. కాకపోతే ఎలా అంటే, మనం మామూలుగా బయట నుంచి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకు ఆవు పేడ కనిపిస్తే మనం తీసుకొస్తాం కదండి. సో అలా మనం పచ్చి ఆవు పేడని తీసుకొచ్చినప్పుడు మనం డైరెక్ట్ మొక్కలకు వేయడానికి వీలుండదు. మనం జీవామృతం కానీ ఘనజీవామృతం రెడీ చేసుకొని వేసుకోవాలి, త్వరగా మనం యూజ్ చేయాలనుకుంటే మొక్కలకి. సో లేదంటే మనం వాటిని కనీసం 4-5 నెలలు బాగా మాగినాక మనం మొక్కలకు వాడుకోవాలి. చాలా సింపుల్ మెథడ్ అండి, కాకపోతే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది మనకి. ఏంటంటే మనం పచ్చి పేడని తెస్తాం కదండి, అందులో మనం మిద్దె తోటలో వామ్స్ అనేవి ఎర్త్ వామ్స్ చాలానే ఉంటాయి. వర్షాకాలం అయితే ఇంకా మనకి వర్షం పడ్డప్పుడల్లా మనకు ఎర్త్ వామ్స్ బయటకు వస్తూ ఉంటాయి కదా. అప్పుడు ఆ ఎర్త్ వామ్స్ మనం కలెక్ట్ చేసుకొని ఇలా ఒక టబ్బులో మనం తెచ్చుకున్న ఆవు పేడని కానీ మేకల ఎరువు కానీ ఏదైనా సరే వేసుకొని, అందులో మనం ఈ కలెక్ట్ చేసుకున్న వామ్స్ని ఇందులో వేసుకోవాలండి. తర్వాత దీని మీద మనం ఏదైనా కప్పుకోవాలండి. గోనె సంచి అయితే ఇంకా బెస్ట్. తడి చేసుకొని గోనె సంచి కప్పుకోవచ్చు, లేదంటే మనం ఏదైనా మూత లాంటిది కూడా మనం పెట్టుకోవచ్చు. అయితే ఇది చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలండి. ఏంటంటే, మనం వేసుకున్న పెండ ఎప్పుడు పచ్చిగా ఉండేటట్లు చూసుకోవాలండి. ఒకవేళ మీకు ఎండినట్లు అనిపిస్తే అందులో మనం కొన్ని వాటర్ చిలకరించుకోవాలి. అలాగే దీన్ని మనం నీడలో మాత్రమే పెట్టుకోవాలండి. వర్షం పడని చోట, ఎండ తగలని చోట నీడలో పెట్టుకుంటే బెస్ట్ అండి. వామ్స్ ఎప్పుడు మనకు చల్లదనంగా ఉంటే వామ్స్ వాటి సంతతి కూడా మనకు పెరుగుతుందండి. ఇలా మనం చేసుకున్న ఎరువు 2 monthsలో రెడీ అవుతుందండి. బ్లాక్ కలర్లో చాలా పొడి పొడిగా ఎరువు అనేది రెడీ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నమస్తే.